అందరికీ ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా నా భారతీయులందరికీ దేవుని పేరిట వందనాలు. మీకు 80 సంవత్సరాల ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుతున్నాను. మా తరపు నుంచే కాదు, మన దేశం సౌభాగ్యంతో, సంతోషంతో, సుభిక్షతో ఎంతో బాగుండాలని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరం కూడా, క్రైస్తవులు అందరూ కూడా ప్రార్థన చేసేది దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఎంతో అందరూ కూడా సంతోష సమాధానంతో ఉండాలని మేము ఆశపడతా ఉంటాము. ఈ రోజు కూడా దాని కొరకే మనందరం కూడా నెక్స్ట్ రాబోయే సంవత్సరాలు ఇంకా బాగుండాలి. చాలా అద్భుతంగా ఉంది. అవర్ కల్చర్ ఇస్ డెవలప్డ్ అండ్ మనము చేస్తున్న కార్యాలు, అందరి కుటుంబాలు కూడా ఆ యొక్క స్టేటస్ పెరుగుతుంది, అన్నీ బాగున్నాయి. అయితే ఇంత డెవలప్ అవుతుంటే బయట దేశాలతో పోల్చుకుంటే మనం ఇంకా డెవలప్ అవుతున్న కంట్రీగానే ఉన్నాం. నా చిన్నతనంలో ఈరోజు ఒక 40 సంవత్సరాల క్రితం చూస్తే ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అన్నారు. అదే డెవలపింగ్ కంట్రీ కంటిన్యూగా అవుతా ఉంది. ఇంకా ఎప్పుడు డెవలపింగ్ అనేది డెవలప్డ్ కంట్రీ అని అంటారో ఎదురు చూస్తూ ఉన్నాం. మనం అందరం కూడా ఎడ్యుకేట్ అయితే, మన అందరం కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మీ అందరికీ ఒక చిన్న విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది అంటారు క్రైస్తవ్యము గురించి ఎప్పుడు వచ్చింది అని. 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు శిష్యుల్లో ఇద్దరు, ఒక అతనేమో తోమ గారు, ఆయన కేరళ ప్రాంతము, దక్షిణాది ప్రాంతాలన్నీ కూడా సువార్త చేశాడు, క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేశాడు, దేవుని నామాన్ని ఘనపరిచాడు. ఇంకొక అతనేమో గుజరాత్ ప్రాంతంలో వచ్చి అక్కడ పడవలో 3000 మందికి ఒకేసారి రక్షణ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎక్కువ మంది రక్షించబడడానికి కారణము మన దగ్గర ఉన్న హెచ్చు తగ్గులు, మనిషి యొక్క కులాన్ని బట్టి, వారు చేసిన వృత్తిని బట్టి, అన్నిటిని బట్టి తగ్గించి మనుషుల్ని తగ్గించుకుంటూ పోయి మనిషిని మనిషిలాగా చూడకుండా వ్యతిరేకించిన దాన్ని బట్టి మనం ఎంతో మంది తగ్గించాం. మరలా ఇన్ని సంవత్సరాలకి ఈ మధ్య అలాంటి మాటలు వినపడుతున్నాయి, అలాంటి గాయాలు కనబడుతున్నాయి. ఎంతో మంది బాధపడడం చూస్తున్నాం, చాలా బాధ అవుతూ ఉంది. ఎంతో మందిని తగ్గించడం చూస్తూ ఉన్నాం. మనం ఇంత చదువుకొని ఇంత డెవలప్ అయ్యి ఇలాంటి మన దేశంలో అలా ఉండకూడదు. ఇకనైనా రానున్న సంవత్సరాల్లో ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ కాకుండా ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ కంట్రీ అని చెప్పేసి అందరూ చెప్పుకునే విధంగా ఉండాలంటే ప్రతి భారతీయుడు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనే ఒక కంపెనీ మిరియాలు, స్పైసెస్ అమ్ముకోవడానికి ఇక్కడికి వచ్చారు. సెంట్, స్పైసెస్, లవంగాలు అమ్ముకోవడానికి వచ్చారు. దట్ ఈజ్ ఏ కార్పొరేట్ కంపెనీ, ఒకే ఒక కార్పొరేట్ కంపెనీ. 4 పెద్దలు కార్పొరేట్ ఒక ప్రాంతంలో లండన్ అనే నుంచి ఆ యొక్క కార్పొరేట్ కంపెనీ ఇక్కడికి వచ్చినప్పుడు మన రాజుల్ని చూసినప్పుడు చాలా సంపన్నమైన దేశం. ఇండియా ఈజ్ ఎ వండర్ఫుల్ కంట్రీ. అందరూ వజ్రాలు, వైడూర్యాలు వీధులలో అమ్ముకునే అంత గొప్ప దేశంలో ఉండి అక్కడ వాళ్ళు గమనించింది ఏంటంటే ఐకమత్యం ఉండదు. ఒకరిని కొడితే ఇంకొకరు రారు, ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు రారు అనే ఒక ఐకమత్యం లేదనే ఒక చిన్న పాయింట్ పట్టుకొని 450 సంవత్సరాలు మనల్ని పాలించారు. ఎప్పుడైతే గాంధీ గారు లాంటి గొప్ప వ్యక్తి వచ్చారో, మహాత్ముడు అందరినీ ఐకమత్యం చేశాడో, అప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈరోజు కూడా కార్పొరేట్ కంపెనీ, ఈస్ట్ ఇండియా లాంటి కార్పొరేట్లు మన దేశాన్ని నాశనం చేసుకుంటూ, మన సంపదని దోచుకుంటూ, మైనింగ్లోను, పనులలోను, రకరకాల చెట్లు నరకడంలోను, అడవుల్ని నాశనం చేసుకుంటూ, సంపదని సృష్టించడం కాకుండా సంపదని పాడు చేసుకుంటూ వెళ్తున్నారు. టెక్నాలజీని వాడికి నూతనమైన ఇన్నోవేషన్స్, నూతనమైన కంపెనీస్ కాదు, భారతదేశంలో ఉన్న అత్యధిక గొప్ప దేశం. మీరు గమనించండి, ఒకే ఒక దేశంలో మంచు పర్వతాలు ఉన్నాయి, ఒకే ఒక దేశంలో ఎడారి ఉంది, ఒకే ఒక దేశానికి సముద్రం ఉంది, ఒకే ఒక దేశంలో మంచి భూములు ఉన్నాయి, ఒకే ఒక దేశంలో కొండలు, మెట్టలు, నదులు, 5 నుంచి 6 నదులు, అద్భుతం అంతా కూడా ఉన్న ఎంత గొప్ప దేశం మంది. మన దేశంని మన దేశంలాగానే ఉంచుదాం. మన దేశంలో ఉన్న ఈ యొక్క ఎన్నో వ్యవస్థలు అందరూ ఎడ్యుకేట్ అయ్యి ఈ 80వ సంవత్సరం నుంచి మన దేశము మళ్ళీ చెప్పుకునేటప్పుడు, కనీసం మన పిల్లలైనా చెప్పేటప్పటికి ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ, వి ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, వి ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని మళ్ళీ ధైర్యంగా చెప్పాలి. నా దేశం చాలా గొప్పది, నా తల్లి భారతమాత ఎంతో గొప్పది, నా దేశంలో నాకు అన్నీ ఇచ్చింది నా భారతమాత. భూమి, మంచి భూమిని, మంచి భూసారాన్ని అన్నీ ఇచ్చింది, పాడు చేసుకుంటుంది మనమే. మనం ఈ రోజు నుంచి అయినా తెలుసుకొని మన దేశ సుభిక్షంగా ఉండాలని అందరము ప్రయాసపడదాం. అందరూ ఎవరికైనా సరే మతంతో సంబంధం లేదు, ప్రేమతో సంబంధం ఉంది. అందరం కూడా వి లవ్ ఇండియా, వి ఆల్వేస్ లవ్ ఇండియా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే 80th అందరికీ మరొకసారి ప్రైజ్ ది లార్డ్.